పరిచే కుట్రలు చేస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, సోషల్ మీడియాపై నిషేధమే నేపాల్ ఇంత రగిలిపోవడానికి కారణం అనుకోవచ్చా? అంటే మీరు చూడండి, బంగ్లాదేశ్లో ఏ విధంగా జరిగింది, అంతకుముందు శ్రీలంకలో ఏ విధంగా జరిగింది, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎట్లా వచ్చింది, నేపాల్లో ఏ విధంగా వచ్చింది, దీని ముందు షేక్ హసీనా విషయంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఇవన్నీ చూస్తుంటే ఇంటర్నల్ ఎలిమెంట్స్ కంటే ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్, కొన్ని శక్తులు, అంటే ఒక శక్తులు ఏంటంటే ఒక చిన్న సంఘటన ఆధారంగా చేసుకొని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఇదే పని భారతదేశంలో కూడా చేస్తున్నాయి. మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే భారతదేశంతో వాళ్ళు సంబంధాలు తెంచుకున్నారో అప్పటి నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎన్ని గవర్నమెంట్స్ మారే, మావోయిస్ట్ పార్టీ అధినేత అక్కడ ప్రచండ ప్రధానమంత్రి అయినారు. ఈ ఓపీ కోహ్లీ ప్రధానమంత్రిగా మూడో టర్మ్ బాధ్యతలు చేపడ్డారు. ఏ ప్రధానమంత్రి కూడా కనీసం ఇప్పుడు మన దగ్గర నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ఉన్నారు. సో ఇట్లా ఒకళ్ళే 10-11 సంవత్సరాలు ఉంటే ఆ ప్రభుత్వంలో స్థిరత్వం వస్తుంది, ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కానీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ప్రధానమంత్రి మారుతూ ఉంటే ఆ దేశాలు ఎలా బాగుపడతాయి? సో ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ భారతదేశంలో కూడా ఉన్నాయి. భారతదేశంలో కూడా అటు చైనా ఫండెడ్, చైనా స్పాన్సర్ చేస్తున్న శక్తులు ఉన్నాయి, అమెరికా CIA స్పాన్సర్ చేసిన శక్తులు ఉన్నాయి, అమెరికాలో డీప్ స్టేట్ కుట్రలు మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఉన్న నాయకత్వం చాలా బలమైన నాయకత్వం కాబట్టి వాటిని తిప్పికొట్టగలుగుతుంది. మీరు అన్ని దేశాలని, అంటే ఇప్పుడు వెనుజులా మీద అమెరికా యుద్ధం ప్రకటిస్తామంటుంది. ఎందుకు? అక్కడ ఆయిల్ నిల్వలు, చమురు నిల్వలు, ప్రపంచంలో 1/6 ఆయిల్ నిల్వలు వెనుజులాలో ఉన్నాయి. అంటే ప్రపంచంలో దొరికే చమురులో 6వ వంతు వెనుజులాలో ఉంది. కానీ వెనుజులాను దగ్గర నుంచి ఏ దేశాన్ని కొననివ్వట్లేదు, ఓన్లీ చైనా మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఆయిల్ నిల్వలు 17% ప్రపంచ నిల్వల్లో ఉన్న వెనుజులా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయిల్, వెనుజులా నుంచి తీసుకుంటున్న ఆయిల్ 0.8%. దానికి కారణం ఏంటంటే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ సాంక్షన్స్ విధించాయి. సాంక్షన్స్ అంటే అక్కడ ఎవరు కూడా కొనుగోలు చేయొద్దు ఆ కంట్రీలో అని చెప్పి. సో ఇదంతా ఒక ఏమంటారు, అమెరికా చైనా 2 ప్రపంచ దేశాలు కూడా మిగతా దేశాలని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇప్పుడు నేపాల్ సంక్షోభం వెనుక కూడా అమెరికా ఉంది అనుకోవచ్చు. అమెరికా ఉంది, చైనా ఉంది, ఇద్దరు ఒక్కో వైపు లాగుతున్నారు. ఓపీకో శర్మ వెరీ క్లోజ్ టు చైనా. నేను అంతకుముందు చెప్పాను, భారతదేశంతో మనం నేపాల్కు మొదటి నుంచి కూడా మనకు అత్యంత సంబంధాలు. మన నైబర్ బీహార్ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటుంది నేపాల్. కానీ ఎప్పుడైతే మనతో సంబంధాలు కాదనుకొని వాళ్ళు చైనాతో సంబంధాలు పెంచుకున్నారో, చైనా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. తర్వాత ప్రపంచంలో ఏకైక హిందూ దేశం ఉండేది అధికారికంగా మతం నేపాల్. ఇప్పుడు అది హిందూ మతం కాదు, మేము సెక్యులర్ కంట్రీ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేశారు. సో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎటువంటి రాజీనామా చేయడం, సైన్యం పాలనని చేపట్టడం ఎలా చూడొచ్చు అసలు? అంటే ఒకటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దీని వెనుక అక్కడ దేశీయ శక్తులతో పాటు వాళ్ళని ఫండ్ చేస్తున్న శక్తులు వాళ్ళ సమయం కోసం వెయిట్ చేస్తారు. మొదలు ఏమన్నారు, ఇంటర్నెట్ షట్ డౌన్, సోషల్ మీడియా షట్ డౌన్ కారణంగా అల్లర్లు లేచాయని చెప్పారు. ఆయన సోషల్ మీడియా షట్ డౌన్ లేదు, మేము బ్యాన్ ఎత్తేస్తున్నాం అనగానే కాదు అవినీతి మీద పోరాటం అని చెప్పారు. సో ఏం జరుగుతుంది, యువతలో ఉన్న ఒక అన్రెస్ట్ను చిన్న సంఘటన ట్రిగ్గర్ చేస్తే ఏం జరుగుతుందన్న దానికి ఉదాహరణ నేపాల్ ఘటన, మొన్న బంగ్లాదేశ్లో జరిగింది. సో వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక ఎక్స్టర్నల్ ఫోర్సెస్ హస్తం ఉంది. మన భారతదేశం కూడా నేనేం చెప్తానంటే
విదేశీ శక్తుల విదేశీ ఉచ్చులో పడొద్దు. అటు చైనా ప్రయత్నం చేస్తుంది, ఇటు అమెరికాలో డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తుంది, ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత సంస్థలు మనం ప్రేరేపితం చేస్తున్న ఐఎస్ఐ ప్రేరేపిత మన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎవరైనా పాకిస్తాన్ గూఢచారని అనుకున్నారా? ఫండ్ చేస్తుంది అనుకున్నారా? ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు తెలిసింది. సో మన చుట్టూరా ఇటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఎందుకంటే మనకు తెలిసింది. సో మన చుట్టూరా ఇటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే సరే నేపాల్ పక్కన పెడితే, బంగ్లాదేశ్ పక్కన పెడితే, భారతదేశంలో కూడా ఇటువంటి శక్తులు కాచుకొని కూర్చున్నాయి ఫండ్ చేసేందుకు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా కందాడై పార్థసారథి గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మామిడి గిరిధర్ గారు, సో మీ రీడింగ్